పల్నాడు ఏరియాకి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి రాజకీయాలు? ఎందుకనంటే గతంలో ఉన్న మీ ఎంపీ గారు టీడీపీలోకి వెళ్ళటం అయితే జరిగింది. మరి కొత్తగా అనిల్ కుమార్ యాదవ్ గారిని మీకు ప్రకటించడం కూడా జరిగింది. మరి ఎంపీ అభ్యర్థిగా ఆయన ఇక్కడ గెలవగలరంటారా? ఇప్పుడు గతంలో వైసీపీ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఎంపీలు మారినంత మాత్రాన, ఎమ్మెల్యేలు మారినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి పథకాలు అనేవి దరిదాపుగా వెహికల్ సెక్షన్లో 100కి 100 పాళ్ళు వాళ్ళు పెట్టిన పథకాల మొత్తాన్ని కూడా వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి. ఇప్పుడు గత గవర్నమెంట్లో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్లో ఎంతో కొంత మేలు పొందుతుంది ఓటర్స్. అటువంటప్పుడు ఎంపీలు మారినంత మాత్రాన, ఎమ్మెల్యేలు మారినంత మాత్రాన ఆయన పోయిండని చెప్పేసి మూకుమ్మడిగా ఆయన ఎన్నికడితే పోతారు అనుకునేది మాత్రం జరగనటువంటి విషయం ఇక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాల దృష్ట్యా వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? నా ద్వారా వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ మీకు మేలు జరిగింది అంటేనే నాకు ఓటు వేయండి, లేదంటే నేను నచ్చపోతే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోమని చెప్తున్నటువంటి విధానంలో సీఎం గారు మాట్లాడారు. కాబట్టి మేలు పొందిన వ్యక్తి ఇప్పుడు 100కి 100 మంది గుర్తుంచుకుపోవచ్చు, కానీ కనీసం అందులో 95% అని గుర్తుంచుకుంటారా ఒక 5 మంది అటు ఇటు పోయినా? కాబట్టి దానివల్ల ఏదో పార్టీ పోద్ది అనేది మాత్రం జరగని పని. ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం వైసీపీ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. గురిజాల నియోజకవర్గానికి సంబంధించి ఎరపతినేని శ్రీనివాసరావు గారు అయితే గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. కాసు మహేష్ రెడ్డి గారు అయితే గురిజాల నియోజకవర్గం తరపు నుంచి ఓడిపోబోతున్నారనేసి టీడీపీ ఇప్పుడు ఎరపతినేని గారు గెలుస్తారా లేకపోతే కాసు మహేష్ రెడ్డి గారు గెలుస్తారనేది జనాలు నిర్ణయించాల్సినటువంటి విషయం. కాబట్టి నేను ఎందుకు ముందుగా చెప్పింది, ఎవడైతే మేలు పొందాడు, ఎవరి నుంచి ఎవరు మేలు పొందారు, ఆ టైంలో మేలు పొందారా, ఇప్పుడున్న టైంలో మేలు పొందారా? కాబట్టి ఆ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని జనం నిర్ణయిస్తారు, నువ్వు నేను నిర్ణయించలేవు. రకరకాలుగా మాట్లాడుకున్నంత మాత్రాన ప్రతిదీ జరిగిపోదు కదా. ఇప్పుడు ఎవరి ఊహల కొద్ది వాళ్ళు మాట్లాడుతుంటారు. కాబట్టి ఎవరెవరి ఊహలు వాళ్ళవి, కానీ తీర్పు అనేది జనంలో నుండి వస్తుంది. రేపు ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తున్న తరుణంలో మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి మంత్రులకి భయం పట్టుకుంది అనేసి టీడీపీ వాళ్ళు అయితే వ్యాఖ్యలు చేయడం అయితే జరుగుతుంది. ఇందులో భయపడాల్సినంత పని ఏముంది? ఎవరు భయపడుతున్నారు? ఏ ఎమ్మెల్యే భయపడలేదు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్న విధానంలో ప్రతి వాడికి అమౌంట్ వస్తుంది, అది డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా. ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, కొన్ని చోట్ల ఇల్లులు కట్టించారు, కాలనీలు. మాకైతే దాచిపల్లి మండలంలో ఒక కాలనీ కాదు, దాన్ని ఒక ఊరన్నా తప్పులేదు, ఒక ఊరు అనొచ్చు దాన్ని. ఇప్పుడు కేసనపల్లి ఒక విలేజ్, అట్టనే దాచేపల్లి మండలంలో వైఎస్ఆర్సీపీ కట్టినటువంటి దాన్ని కాలనీ అనరు, వైఎస్ఆర్ ఊరు అని చెప్పొచ్చు. దాచేపల్లి మండలంలో అన్ని ఇల్లు కట్టించారు, అది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మనకి. అందులో యథార్థత ఉంది. మనం ఏదో లేనిపోని మాటలు చెప్పటల్లా, అక్కడికి పోయి మీరు చూసినా కూడా అంతే ఉండాలి. సార్, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని స్థానాలు దాకా దక్కే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు 175కి 175 అనే కాన్ఫిడెన్స్ ఒకలా సీఎం గారికి ఉంటే ఉండొచ్చు, కానీ మాకు తెలిసి 175 కాదు, కానీ ఒక 10-20 సీట్లు అట్టిట్టుకున్నా ఒక 40 నుంచి 50 సీట్లు వస్తాయి అనుకుంటున్నాను. 150. థ్యాంక్ యూ.